బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను రూతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలుగిచ్చిన గ్రంథం రూతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, షాలోమ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మిమ్మలను టీవీ ద్వారా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువారిని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మీలో కొంతమంది అయినా ఫస్ట్ టైం టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. కొంతమంది కొన్ని సంవత్సరాలుగా ఈ వచనం వెంబడి వచ్చిన ధ్యానాలను ఫాలో అవుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇంటి వారందరూ వచ్చారని నేను భావిస్తున్నాను. ఇంకెవరైనా రాకపోతే దయచేసి వారిని పిలవండి. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. పాట విన్నారు కదూ, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్నవారు మోకరించండి. పెద్ద వయసులో ఉన్నవారు ఎక్కడ ఉన్నప్పటికీ మోకరించకపోయినా పర్వాలేదు, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. వాక్యాన్ని వినేవారు రక్షణానుభవంలోనికి వచ్చేటట్టుగా ప్రార్థించుమని మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాలపు సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. ఋతు గ్రంథాన్ని మేము ప్రారంభించాం, మొదటి అధ్యాయాన్ని ముగించాము నాయన. రెండవ అధ్యాయంలోనికి మేము వస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. నూతనమైన వ్యక్తి నాయన, మీకు మహిమను తెచ్చే వ్యక్తి బోయజును పరిచయం చేయడానికి ఇష్టపడినందుకై వందనాలు, స్తోత్రాలు. బోయజు యొక్క జీవితం ద్వారా మేము అనేక సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం. అనైనా రక్షణానుభవం లేని వారికి రక్షణ ప్రసాదించండి ప్రభువా. పాపమును కూర్చున్న ఒప్పుదల వారి యొక్క జీవితాల్లో అనుగ్రహించండి. పాపపు జీవితంలో ఉన్నవారి యొక్క అంతము నరకమనే సత్యం వారు గ్రహించినట్లు కృప చేయమని అడుగుతున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నయోమి కూడా విధవరాలుగా, రూతు కూడా విధవరాలుగా బేత్లెహేము
పట్టణాన్ని చేరారు నాయనా. వారి యొక్క జీవితాల్లో జరిగిన అనుభవాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా సహాయపడండి, కృప చూపించండి, మహిమ పొందండి. యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గత పాఠంలో ఋతు గ్రంథ మొదటి అధ్యాయాన్ని మనం ముగించాం. ఈ ఋతు గ్రంథం మొదటి అధ్యాయంలో యూదా బెత్లెహేములో కరువు కలిగింది. యూదా బెత్లెహేములో కరువు కలిగినప్పుడు చాలామంది యూదా బెత్లెహేములోనే ఉన్నారు. ధనవంతుడైన బోయజ్ కూడా అక్కడ ఉన్నాడు. చాలామంది అక్కడ ఉండడం మనం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనంలోనికి వచ్చేటప్పటికి మనకు అర్థమవుతుంది. అటువంటి కరువు పరిస్థితుల్లో బెత్లెహేములో ఉండడానికి బదులుగా ఒక కుటుంబం, ఎలీమెలకు కుటుంబం, తన భార్య నయోమి తన 2 బిడ్డలను తీసుకుని ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం శపితమైన దేశం. ఆ యొక్క దేశంలో తన యొక్క బిడ్డలకు మోయాబు స్త్రీలను పెండ్లి చేశారు. ఎలీమెలకు ఈ యొక్క నయోమి. ఎలీమెలకు చనిపోయాడు. ఎలీమెలకు చనిపోయిన కొన్ని సంవత్సరాలకు తన యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ యొక్క మోయాబు దేశంలో నయోమి ఒక విధవరాలు, తన కోడలు వార్ప ఒక విధవరాలు, రూతు ఒక విధవరాలు, 3 విధవరాళ్ళు ఇక మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వారు బెత్లెహేముకు రావాలని ఆశపడ్డారు. చాలా దూరం నడిచిన తదుపరి వార్ప వెనుకకు తిరిగింది. వార్పను ఎక్కువగా మనం విమర్శిస్తాము, కానీ ఆమె కూడా మోయాబు దేశాన్ని విడిచిపెట్టాలనే ఆశపడింది. కానీ నయోమి చెప్పిన మాటలు తనను కొద్దిగా కదిలించాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వార్ప యొక్క హృదయము సంపూర్ణంగా దేవునికి ఇవ్వలేదు. ఆ మాటను తప్పనిసరిగా చెప్పుకోవాలి, లేకపోతే ఆమె తన అత్తతో బెత్లెహేము వచ్చి ఉండేది. కానీ రూతు తన అత్తతో ఆమె బెత్లెహేమునకు వచ్చింది. రూతు చేసిన ప్రమాణం గురించి మనం సంపూర్ణంగా ధ్యానం చేశాం. బెత్లెహేము వచ్చిన తదుపరి నయోమి తన యొక్క నిట్టూర్పు మాటలు మనం విన్నాం, ధ్యానం చేశాం. బెత్లెహేముకు వచ్చిన తదుపరి నయోమి రూతుల యొక్క జీవితంలో జరిగిన సంఘటనలను మనము ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా వినాలి. 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశము వాడై ఉండెను. అతని పేరు బోయజు. ఇక్కడ మనం చూసినట్లయితే బోయజు అనే నూతనమైన వ్యక్తి మనకు పరిచయం చేయబడ్డాడు. బోయజు అనగా బలవంతుడు అని మనం చెప్పుకున్నాం. ఎలీమెలకు అనగా దేవుడే నా రాజు, దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న ఆ వ్యక్తి కొంచెం కరువు దినాలలో తాడుకోవడానికి బదులుగా దేవుని యొక్క దేశం యూదా బెత్లెహేమును అతడు విడిచిపెట్టాడు. నా మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో టీవీలో కూడా కొద్దిమంది చెబుతూ ఉన్నారు, విశ్వాస యొక్క జీవితంలో లేక క్రైస్తవుని యొక్క జీవితంలో కష్టాలు నష్టాలు రావడానికి వీలు లేదు అని చెబుతున్నారు. ప్రియరా, అది సత్య దూరం, సత్య విరుద్ధం. ఎందుకు చేతనగా మానవుని యొక్క జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు ఈ 2 కావడి కుండలు లేకుండా ఏ రీతిగా ఉంటాయో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ రూతమ్మకు ఎక్కువ ఆస్తిపరుడైన బోయజు పరిచయం చేయబడటం చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఈ యొక్క 2వ అధ్యాయంలో బోయజు చాలా ఆస్తిపరుడు అని మనకు పరిచయం చేయబడ్డాడు. నాకు ఆశ్చర్యకరమైన సంగతి మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కలిగింది ఏమిటి అనగా, ఈ నయోమి యొక్క భర్త ఎలీమెలకు బంధువుడు ఈ బోయజు. ఈ బోయజు ఆస్తిపరుడు. ఈ బోయజు దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందినవాడు, చాలా మంచి హృదయం కలిగినవాడు. అటువంటి బోయజు దగ్గరికి వెళ్ళడానికి బదులుగా ఈ ఎలీమెలకు
ఆ ఇంటికి భర్త, పెద్దవాడు, గృహాధిపతి. అటువంటి వాడు పాప దేశానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. చాలా విచారకరమైన సంగతి. ప్రియరా, ఇక్కడ 2వ అధ్యాయంలో చూసినట్లయితే బోయజు ఆస్తిపరుడు అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే మైటీ మ్యాన్ ఆఫ్ వెల్త్ అని రాయబడింది. అనగా ఆస్తి గల శక్తివంతుడు అని అర్థం. అతడికి ఆస్తి ఉండడం మాత్రమే కాదు, అతడు బలమైన హృదయం కలిగిన వాడు, అంటే బలమైన తీర్మానాలు చేయగలిగిన వ్యక్తి అని మనము అర్థం చేసుకోవాలి. లేఖనాలలో, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఏదైనా ఒక సబ్జెక్ట్, ఏదైనా ఒక అంశం చెప్పాలి అని అంటే ప్రియులరా ఈ రీతిగానే చెప్పబడుతుంది. ముందుగా బోయజును పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. ఇటువంటి బోయజును ఈ నయోమి, రూతు ఏ విధంగా కలుసుకున్నారో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయాలు పులకరిస్తాయి. దయచేసి అర్థం చేసుకుంటూ ఉండాలి. రాసుకోవలసిన వారు బోయజు అను పేరుకు ఇంకొక అర్థం ఏమిటి అనగా ఇన్ హిమ్ ఈజ్ అ స్ట్రెంగ్త్, అనగా అతని యందు శక్తి గలదు అనే అర్థం కూడా ఉంటుంది. ఈ బోయజులో ఒక దేవుని యొక్క శక్తి అది ఇనుమడింపజేస్తుంది. బోయజు యొక్క వ్యక్తిత్వాన్ని అది గొప్పదిగా చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇతడు ఆస్తిపరుడు అయినంత మాత్రం చేత అతడు ఇతరులకు సహాయం చేయాలి అనే అర్థం ఏముంది? ఎంతోమంది డబ్బును వారు ఉన్నారు, వారు సహాయం చేస్తారా? ప్రియులరా, ఈ బోయజును దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వాడుకుంటున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు విమోచకులుగా ఉన్న గిద్యోను, యెఫ్తాలు కొరకు ఈ మాట వ్రాయబడింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ అధ్యాయంలో గిద్యోను గూర్చి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో యెఫ్తాను గూర్చి వ్రాయబడింది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడిన గిద్యోను, యెఫ్తాలు ఇశ్రాయేలు ప్రజలకు వారు విమోచకులుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియులరా, ఈ యొక్క రాత్రి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మన యొక్క కన్నులను ఒక వ్యక్తి వైపు త్రిప్పగోరుచున్నాడు. ఆయన పరలోకమందు సజీవుడుగా మహిమపరచబడిన నరుడు. దేవుని యొక్క ప్రేమ నరులకు ఎలాంటి అధికారము ఈయ సంకల్పించునో ఆ సమస్త అధికారమును ఈ వ్యక్తి మనుష్య కుమారునిగా స్వీకరించాడు. అంత మాత్రమే కాక దేవుడు ఆయనను సమస్తమునకు శిరస్సుగా, అధిపతిగా తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఆ మహా వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో బోయజు ఇమిడాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. మోయాబీయురాలైన రూతు తన అత్తతో మాట్లాడుతుంది. నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వారి వెనుక పరిగె ఏరుకుందునని నయోముతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఇది చదువుతుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అనగా రూతు మోయాబీయురాలు. మోయాబీయురాలైన రూతు ఈ యొక్క బెత్లెహేములో, ఇశ్రాయేలు దేశంలో, పాలస్తీనాకు దగ్గరగా ఉండే ఈ ప్రదేశంలో ఆమె ఏమంటుందంటే, అత్తమా మీరు సెలవిస్తే నేను పొలంలోనికి పోయి పరిగె ఏరుకుంటాను అని అంటుంది. ఈమెకి ఏ రీతిగా ఈ సంగతి తెలుసు? ఆ పొలంలోనికి వెళితే పరిగె ఉంటుందని, ఆ పరిగె ఏరుకునుడు ద్వారా తమ పేదరికము కొంత పోతుంది అని ఈ యొక్క మోయాబు దేశీయురాలకు ఏ రీతిగా తెలుసు?
దేవుని నామానికి స్తోత్రం. ఇది దైవ సంకల్పమే కానీ మనుషుని యొక్క ఉద్దేశం కాదు. ఆమె ఏదో ఆ పొలానికి వెళ్ళి కొంత పరిగి తెచ్చుకుని వారికి ఉదర పోషణ తీర్చుకోవాలి అని ఈ యవనస్తురాలైన రూతు తలంచింది. అది దేవుని యొక్క నిర్ణయము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ నయోమి యొక్క బంధువుడైన బోయజుతో పరిచయాన్ని మనం చూస్తూ ఉంటే మన శరీరము పులకరిస్తుంది. 2 చేతులు జోడించి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ దేవునికి వాక్యం ఎంత చక్కగా మనకు రాయబడిందో మనము చదువుతున్నప్పుడు మన శరీరాలు పులకరిస్తాయి. ఈ యొక్క రూతు నయోమిని పర్మిషన్ అడిగింది. పర్మిషన్ అడిగిన వెంటనే ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ నయోమి, ఎందుకమ్మా నువ్వు యవనస్తురాలివి, నువ్వు వెళ్ళడం ఎందుకు అని అనవచ్చు. కానీ ఏమంటుంది? నా కుమారి రూతమా, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఈ పరిస్థితి అంతా మనము దీర్ఘంగా ఆలోచిస్తే దైవ చిత్తం ఏ రీతిగా ఉంటుందో ఆలోచించాలి. చాలామంది యవ్వనస్తులు నన్ను అడుగుతూ ఉంటారు, పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అది దైవ చిత్తమో కాదో నాకు ఎలా తెలుస్తుంది? లేక మీరు ప్రార్థించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దైవ చిత్తమో అని మీరు చెబుతారా అని అడుగుతూ ఉంటారు. ప్రియులరా, నా మట్టుకు నాకు తెలిసినంత వరకు దైవ చిత్తం తెలుసుకోవడం అంత సులువైన పని కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దైవ చిత్తము తెలుసుకోవాలి అని అంటే ఏదో చిన్న వయసులో వచ్చేది కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుని వాక్యంతో, దేవుని యొక్క సన్నిధితో మనకున్న అనుభవము తెలియపరుస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చిన్న చిన్న బిడ్డలు, మగబిడ్డలు, ఆడబిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నారు. వారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకసారైనా చదివారో లేదో తెలియదు. వారికి దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా అర్థమవుతుందో తెలియదు. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి వారి తాతో, వారి ముత్తాతో, వారి నాయనో దేవుని సేవకుడు అయినంత మాత్రం చేత ఈ చిన్న పిల్లలు నాలాటి మాలాటి పెద్దవారికి దేవుని వాక్యాన్ని చెప్పేస్తారా? వారికి దేవుని యొక్క చిత్తం తెలుసా? దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటో వారు అర్థం చేసుకున్నారా? ఆలోచించారు. తెలుగు ప్రజలారా, దయచేసి మీ ముందు కొన్ని విషయాలు నేను చెబుతున్నాను. ఒక గొర్రెవలే మనము ఏదో ఆ కాపరి వెంబడి ఊరుకునే వెళ్ళకూడదు. దేవుడు మనకు ఆ శక్తినిచ్చాడు, ఆలోచన శక్తి. మనము ఆలోచించాలి, ఇది దేవుని యొక్క వాక్యానికి ఎంతవరకు సరిపోతుంది అని ఆలోచించాలి. ఆలోచన శక్తి లేకుండా, వివేచన శక్తి లేకుండా ఏదంటే ఆ రీతిగా మనము ఫాలో అవ్వడం అది మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ వచనం, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశము వాడైన బోయజది. దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ఆయన విధవరాండ్రను, పరదేశులను ఆదరించడానికి ఒక నియమావళి ఆ కాలంలోని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. లేవియా కాండం 19వ అధ్యాయము 9-10 వచనాలు దయతో మీరు చూడండి. అదే లేవియా కాండం 23వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. పొలము యొక్క వారులను పూర్తిగా కోయువారికి పరిగిన ఏరుకొనరాదనియు. అంటే పొలము కలిగిన వారు పొలాల్లో వారు కోతలు కోస్తున్నప్పుడు కొన్ని కింద పడతాయి, అవి వారు ఏరుకోకూడదు అని దేవుడు ఒక నియమావళి వారికి ఇచ్చాడు. అది
ఎందుకు ఏరుకోకూడదు అనగా అది విధవరాండ్రకు, అది పేదవారికి, అనాథులకు వర్తిస్తుంది అని దేవుడే ముందుగా ఈ సత్యాన్ని గ్రహించి ఆ నియమ నిబంధనలను ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, మనం కూడా పేదవారిని ప్రేమించాలి, పరదేశులను ప్రేమించాలి. మనం పరదేశులము అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇది మనము అర్థం చేసుకున్న నాడు పిల్లరా మన దేశంలో పవర్టీ, పేదరికము అనేది ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు రూతుకు బోయజు అంటే ఎవరో తెలియదు. బోయజుకు ఏ రీతిగా ఈ రూతు పరిచయం చేయబడుతుందో మనం చదువుతున్నప్పుడు మన శరీరాలు పులకరిస్తాయి. 4వ వచనం, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండునుగాక అని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. బోయజు ఉన్నవాడు ఆస్తిపరుడు. బోయజు పొలంలో పనిచేసేవారు, వారు కూలీలు. అంటే బోయజు ఆ పొలానికి వచ్చేటప్పుడు కూలివారినే, పనిచేసేవారినే ఆయన విష్ చేస్తూ ఉన్నాడు. బా, ఎంత మంచి మాదిరి అండి. కొంతమంది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు చూస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. నా కింద పనిచేసేవాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్తాడో చెప్పడో, లేక ప్రైజ్ లార్డ్ అంటాడో అనడో అన్నట్టుగా తన కింద పనిచేసేవారు. ఈ రాత్రి బోయజు ఈ భక్తుని ద్వారా, ఈ యొక్క ఆస్తిపరుని ద్వారా, ఈ బలవంతుని ద్వారా మనము నేర్చుకుందాం. బోయజు తన పొలములో పనిచేసే వారికి మొట్టమొదటిగా ఆయన చెబుతున్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? యెహోవా మీకు తోడైండునుగాక. వెంటనే వారు సిగ్గుపడి ఉండి ఉంటారు. నా యొక్క ఉద్దేశం ఎందుకు అనగా మన పొలము యొక్క యజమాని ఇతడు ముందుగా మనల్ని విష్ చేస్తున్నాడు అని అనుకున్న ఈ పనివారు చేసింది ఏమిటి అనగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. ప్రియులారా, మనము ఎవరినైనా చూచినప్పుడు వారు దీవించబడాలి అనే ఆశ మన హృదయాలలో ఉండాలి. ఎవరిని శపించకూడదు, ఎవరు పాడైపోవాలని కూడా మనము తలంచకూడదు. వారు పాడైపోవాలని వారి మీద చాడీలు చెప్పకూడదు. దయచేసి కొంతమంది ప్రార్థన కూడా చేస్తారట, వాడు చచ్చిపోవాలి, వాడు నాశనం కావాలి, లేక అది చచ్చిపోవాలి, అది నాశనం కావాలి. నో 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 నో, ఇవి మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనం, అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరు అని అడుగగా కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఈ వచనంలో కొన్ని సత్యాలు నేను చెబుతున్నాను. బోయజు యేసు ప్రభు వారికి సూచన, రూతు సంఘానికి సూచన. ఇక్కడ ఉన్న బోయజు పొలములోని పనివాడు పరిశుద్ధాత్మదేవునికి సూచన. ఇక్కడ ఆ పనివాడు చెప్తున్నది ఏమిటి అనగా ఆమెను గూర్చి యవనస్తురాలైన రూతు వచ్చింది అని ఈ పనివాడు చెప్పకుండా అతడు వాస్తవాన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మోయాబీయురాలైన యవనురాలు. ఆలోచించాలి. మన యొక్క జీవితాల్లో మన గొప్ప మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను అట్లా, నేను ఇట్లా అన్నట్టుగా. కానీ ఆ పనివాడు అనగా మన గూర్చి పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే ఆ రిపోర్టును మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు ఎన్నడూ అబద్ధమాడువాడు కాడు. ఆయన సత్యవంతుడు, సర్వాధికారి,
అన్నీ ఆయనకు తెలుసు. ఈయన ఏమంటున్నాడు, ఈ పనివాడు ఏమంటున్నాడు అనగా, ఈమె మోయాబు దేశాన్ని నుంచి బెత్లెహేమీయురాలైన నయోమితో వచ్చిన మోయాబీయురాలైన యవనస్తురాలు అని ఆ పనివాడు చెప్పిన వెంటనే 7వ వచనం, ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఈ యొక్క ఋతు యొక్క జీవితంలోని క్రమశిక్షణను మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియులరా, ఈ దినాల్లో సంఘాలలో క్రమశిక్షణ ఏ రీతిగా ఉందో ఆలోచించుమని మనవి చేస్తున్నాను. కొన్ని సంఘాలలో బల్ల విరిచేటప్పుడు వస్తారు, కొన్ని సంఘాలలో పంపుము దేవా అని పాడేటప్పుడు వస్తారు, కొన్ని సంఘాలలో ఇష్టానుసారంగా వస్తారు, ఇష్టానుసారంగా బయటకు వెళ్తారు. క్రమశిక్షణ కలిగి జీవించాలి. నా ప్రియులరా, దేవుని సంఘం కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈ సత్యాన్ని గమనించి దేవుని సంఘంలోని సభ్యుడిగా, సభ్యురాలుగా క్రమశిక్షణ కలిగి జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇంత ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకు నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు. ఈ రీతిగా ఈ వయసులో ఋతు గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు. నా వ్యక్తిగత ధ్యానంతో పాటుగా ఎంతోమంది దైవ సేవకుల యొక్క పుస్తకాలు నేను చదువుతాను. నేను చెప్పినంతా నా సొంత తెలివితేటలు అని నేను చెప్పడం లేదు. నా మటుకు నేను ధ్యానం చేస్తాను. విశ్వవాణిలో నేను ధ్యానం చేశాను. మోకాళ్ళ మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాను. మీకు చెప్పే భాగ్యాన్ని టీవీలో ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. ఈ పరిస్థితిని గమనించి ఈ రీతిగా నేను బ్రతికినంత కాలం ఈ కార్యక్రమం కంటిన్యూ అయ్యేటట్లుగా మీరు చూడాలి అని అంటే మీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు 12,000 రూపాయలు. మీకు ఎంత తోస్తే అంత సహాయపడి ఇది నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.